మూడవ వచనము, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఇటు తిరగకూడదు, ఇంకా కూర్చోవాలా, టైం లేదు. మీరు అటు ఇటు తిరిగే సమయం అసలు కాదు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఉన్నది ఎవరు దేవుణ్ణి స్తుతించాలి అన్నది మొదటి వచనంలో. యెహోవా సేవకులందరూ యెహోవాను స్తుతించాలి. ఎప్పుడు ప్రభువును స్తుతించాలి? ఇది మొదలుకొని ఎల్లకాలము ప్రభువును స్తుతించాలి. ఆ తర్వాత ఎక్కడ ప్రభువును స్తుతించాలి అని అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు. ఇప్పుడు 6 గంటల నుంచి 6 గంటల వరకు పెట్టారు. ఇది కాలం అయితే సూర్యోదయం తూర్పున జరుగుతుంది, సూర్యాస్తమయం పడమట జరుగుతుంది. తూర్పు నుంచి పడమటి వరకు అందరూ ప్రభువును స్తుతించాలి అన్నది ఇంకొక వ్యాఖ్యానం ఈ మాటకి. తూర్పు మొదలుకొని పడమట వరకు, ఇప్పుడు భూగోళం మీద పైన క్రింద మంచు ధృవాలు ఉంటే భూమి అంతా కూడాను తూర్పు నుంచి పడమటికే అన్ని దేశాలు వ్యాపించి ఉన్నాయి, భూమధ్య రేఖకు పైకి కిందకి. కాబట్టి తూర్పు నుంచి పడమరి వరకు దేశాలు వ్యాపించి ఉన్నాయి. ఇక పైన కింద మంచుతో ఉన్నది కాబట్టి ఉన్న ప్రజలందరూ తూర్పు నుంచి పడమటి వరకు అందరూ ప్రభువును స్తుతించాలి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్తుతించాలి. రాత్రి వేళ కూడా దేవుని మందిరంలో ఉండి స్తుతించేవారు ఉన్నారు, వారి గురించి కూడా దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి తూర్పు నుంచి పడమటి వరకు ప్రభువును స్తుతించాలి. 4వ వచనంలో ఎందుకు ప్రభువును స్తుతించాలి? ఆయన అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న దేవుడు, మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? హూ ఈజ్ జెహోవా? హీ ఈజ్ ద క్రియేటర్. ఆయనే సృష్టికర్త, ఆయనే నిర్వాహకుడు, ఆయనే లయము చేయువాడు. గాడ్ అనే మాటలో GOD, జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రక్టర్. సర్వమును సృజించినవాడు. ఏమి సృజించాడు? ఎందుకు తూర్పు నుంచి పడమటి వరకు అందరూ ప్రభువును మాత్రమే స్తుతించాలి అని అంటే 100వ కీర్తన మొదటి 3 వచనాలు ఇలా చెప్పబడుతోంది. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. సాంబయ్య గారు పెద్దలు, రాజకీయ నాయకులు కట్టిన ఇది మొట్టమొదట ప్రార్థనతో ప్రారంభమవటం గొప్ప సంగతి. వారు చెబుతూ ఓ మాట అన్నారు, ఎవరి మార్గాలు వారికి మంచిగా అనిపిస్తాయి, అందుకే అన్ని మార్గాలు తెలుసుకుంటే అందులో ఉత్తమమైనది ఏదో తెలుస్తుంది, ఆ ఉత్తమమైన దానిని అనుసరించండి అని చెప్పాడు. అన్నీ తెలుసుకోవాలి, అన్ని మార్గాలు చూడాలి, అన్నిటిలో ఉత్తమమైనదేదో పరీక్షించాలి. దేవుడు వాక్యం చెబుతోంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నా ప్రియ దేవుని పిల్లలు, నిజమే ఇప్పుడు క్రిస్టియానిటీ కొంత తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు తక్కువైపోయారు. క్రైస్తవులు సైతం ఏదో అయ్యగారు ఇందాక చెప్పినట్లు ప్రార్థనకు రావటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, అమ్మ నాన్న రమ్మన్నారు కాబట్టి రావడం, వెళ్ళిపోవడమే కానీ ఆయనే ఉత్తముడు, ఆయనే నా జీవితానికి సృష్టికర్త అన్న సంగతి అదిగో అట్లా ఆడుతుంటే కూడా పట్టించుకోవట్లేదు. అందుకు వారు వాక్యం వింటలేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవట్లేదు. అందుకని క్రైస్తవ్యం కొంత కుంటుపడుతున్నా కానీ ఫస్ట్ ప్లేస్లోనే ఉండింది. అది అలా పైకి కిందకి లెగుస్తుంటుందిలే.
కొన్నిసార్లు క్రిందకు పోతుంది, కొన్నిసార్లు పైకి వస్తుంది. ఎప్పుడు అని అంటే ప్రజలకు దేవుడు అవసరమైనప్పుడు అది తప్పకుండా మరలా దేవుడిని ఆశ్రయిస్తారు. కొన్నిసార్లు అన్నీ ఉంటే దేవుని లెక్క చేయరు. అన్నీ ఉంటే దేవుని లెక్క చేయరు. అధికారం ఉంటే, డబ్బు ఉంటే, ఎవడి మీద ఆధారపడే అవసరత లేకపోతే, ఆరోగ్యం ఉంటే, అన్నీ బాగా జరుగుతుంటే, పిల్లలు, కుటుంబం, మనవళ్ళు, మనవరాళ్ళు, వస్తు వాహనాలు అన్నీ వృద్ధి చెందుతుంటే దేవుడితో పనే ముందు అనుకుంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు అవన్నీ కూడా దెబ్బ కొడతాయి. అప్పుడు దేవుడు అవసరం అవుతాడు. కొన్నిసార్లు ఎప్పుడూ అవసరం లేకపోయినా చచ్చిపోయే ముందైనా నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని కాస్త ఆలోచిస్తారు. చనిపోయిన తర్వాత ఇవేవి మన వెంట రావు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. శరీరం మన్ను కనుక మరలా తిరిగి మంటికే వెళ్తుంది. ఏ కులమైనా, ఏ దేశమైనా, ఎంత చదువుకున్నా, ఎంత అధికారం ఉన్నా, వాడు సామాన్యుడైనా, సామంతుడైనా, నాగరికుడైనా, స్థితియనుడైనా, ఎవడైనా సరే ఒకరోజు మరణించాలి. మరణించిన తర్వాత ఇవేవి మన వెంట రావు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ దేహం కూడా మనతో రాదు. కాబట్టి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని చెబుతున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలు, మొదట దేవుడు యెహోవా అని తెలుసుకోవాలి. ఆయన ఎవరు? హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన సర్వశక్తిమంతుడు. సమస్తాన్ని సృష్టించాడు. సమస్తాన్ని ఆయన పరిపాలిస్తున్నవాడు. సమస్త మానవులను కలుగచేసినవాడు. కనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు తన్ను తాను మనకు పరిచయం చేసుకుంటున్నాడు. మనం ఆయనను స్తుతించాలి. ఆయన మహోన్నతుడు. ఉన్నతమైన స్థలములలో నివసిస్తున్నాడు. ఆయన వంగి చూడని అనుగ్రహిస్తున్నాడట. ఒక ఆయన ఇలా అన్నాడు, చాలామంది గొప్పవారికి మంచితనం ఉండదట. చాలామంది గొప్పవారికి మంచితనం ఉండదు. అంటే గొప్పవాడైతే ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారు. నన్ను ఎవరు తాకూడదు, నా దగ్గరికి ఎవరు రాకూడదు, నేనంటే గడగడ వణికిపోవాలి అని అనుకుంటుంటారు. దేవుడు అందరికంటే గొప్పవాడు, కానీ అందరికంటే మంచివాడు. ఎందుకో తెలుసా? పేదలను, దీనులను, దరిద్రులను, పరదేశులను, పెంటకుప్ప మీద ఉన్న వారిని కూడా కౌగలించుకుంటాడు. కుష్ఠరోగిని కౌగలించుకున్నాడు దేవుడు. దేవుడు చాలా గొప్పవాడు. ఈ సర్వలోకాన్ని సృష్టించినవాడు. సమస్తాన్ని మనకు ధారాళంగా అనుభవించడానికి దయచేస్తున్నవాడు. అయితే ప్రభువు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా కనికరం కలిగినవాడు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని 145వ కీర్తనలో ఉన్నది. యెహోవా అందరికీ ఉపకారి. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యం శాశ్వత రాజ్యం. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు. తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. కొత్తగా ఆయన ఏం నాశనం చేయ అవసరం లేదు. ఆయన వదిలిపెట్టేవారు తమంతట తామే నాశనం అయిపోతారు. అమ్మకు దూరం అయిపోతే కుక్కలు చీల్చేస్తున్నట్టు, గొర్రె కాపరికి దూరం అయిపోతే గొర్రెలు చీల్చబడుతున్నట్లు తప్పకుండా మనమందరం దేవునికి దూరం అయితే చీల్చబడతాము. మనము చీల్చబడకూడదు, మనము నశించకూడదు. మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆ భయభక్తుల వలన వచ్చే జ్ఞానాన్ని, తెలివిని, దీర్ఘాయుష్యును, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకొని ఈ లోకంలో మనము వెలుగులుగా ప్రకాశించాలి. పచ్చని ఒలివ మొక్కలుగా జీవించాలి. మనము మన పిల్లలు వర్ధిల్లాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మానవ జాతిని దేవుడు కలుగజేసి 6 దినాలు సృష్టిని కలుగజేసి ఈ సృష్టి అంతటిని మానవునికి అప్పగించినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలండి అని చెప్పాడు. కాబట్టి మనకు దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. నేల మంటితో నిర్మించాడు, కానీ తన మహత్తు కలిగిన మాట చేత మనల్ని కలుగ చేశాడు. కానీ ఆయన తన ఊపిరిని మనలో ఊది మనల్ని జీవింపే ఆత్మగా చేశాడు. ఏ కులాన్ని అంటారు, ఏ మతాన్ని అంటారు లేదు, సమస్త దేశముల వారిని, భూమి మీద ఉన్న సమస్త మానవాళిని ఆయనే కలుగ చేశాడు. అన్నీ చూపించే అవకాశం నాకు ఇప్పుడు లేదు, కానీ ఒకటి మాత్రం తప్పక మీకు చూపించాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో ఈ లోకానికే జ్ఞానాన్ని బోధించిన గ్రీసు దేశస్థులకు పరిశుద్ధుడైన పౌలు భక్తుడు తన యొక్క ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ, నిత్యము నిలిచే సత్యాన్ని బోధిస్తూ ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదువుదాము.
జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని, కొందరికి కాదు, జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగచేసి ఉన్నాడు. దేవుడు ఆధారం లేకుండా ఏమీ చేయడు. ఏది చెప్పినా చేసి చూపిస్తాడు. ఆ తర్వాత ఇలాగే చేస్తానని చెబుతాడు. పాపము నిండిన సొదొమ గొమొర్రా పట్టణాన్ని గడ్డి కూడా మొలవకుండా సంపూర్ణంగా కాల్చివేసి రేపు పంచభూతములను ఇట్లాగే కాల్చేస్తా అన్నాడు. ఇంకొక మోడల్ మనకు మొన్న కూడా చూపించాడు. ఎక్కడ? అమెరికాలో లాస్ ఏంజల్స్లో లక్షల రూపాయల ఆస్తులు తగలబడిపోయి ఊరంతా ఉన్న ఇళ్ళన్నీ కూడా తగలబడిపోయి అమెరికాలో చాలా ప్రమాదం జరిగింది. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అందరికి కార్లలో వెళ్తుంటే కార్లు బ్లాక్ అయిపోయినాయి అంట. పెద్ద పెద్ద హాలీవుడ్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద మరేమంటారు బిలియనీర్స్, ట్రిలియనీర్స్ వెళ్తూ ఉంటే కార్లన్నీ బ్లాక్ అయిపోయినాయట. అందుకని కార్లు వదిలేసేసి ఆ కార్ల మీదకి కూడా అగ్ని వచ్చి పడితే వీళ్ళు లెగిసి పారిపోయారు. కార్లు వదిలిపెట్టి పారిపోయారు. ఒట్టి బట్టల మీద పారిపోయారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. దేవుడు మన సృష్టికర్త. కులాలకు మతాలకు కాదు. ఈరోజు కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, పొలిమేరకు ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు. నేను ఆ దేవుళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళని నేను విమర్శించట్లేదు. కానీ మనల్ని అందరినీ సృష్టించిన వాడు యెహోవా అనే సత్యాన్ని మాత్రమే చెబుతున్నాను. ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారు. ఏసీ కాలేజ్ ఎప్పుడో పెట్టారు. దాని మీద ఒక మంచి స్లోగన్ ఉంది, ఈ షెల్ నో ద ట్రూత్ షెల్ సెట్ యూ ఫ్రీ. ఆ కాలేజీలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివినాను. ఆ కాలేజ్ బోర్డు మెంబర్గా పనిచేశాను. కాబట్టి ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. నీవు సత్యాన్ని గ్రహిస్తే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అంధకారంలో, అబద్ధాలలో, మానవిక కాల్పనిక కథలలో ఉన్నంత వరకు నువ్వు బంధించబడే ఉంటావు. నీవు బలహీనంగానే ఉంటావు. నీవు అంధకారంలోనే ఉంటావు. గాఢాంధకారంలోనికి నెట్టివేయబడతావు. కనుక అంధకారంలో నుంచి బయటికి రావాలని అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడే సత్యం, సత్యమే వెలుగు, వెలుగే దేవుని వాక్యం, వాక్యం విన్నవాడే వెలిగించబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, అందుకే సమానత్వాన్ని బోధించాడు. దేవుడిని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. కాబట్టి ఆయన అందరి రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, లోక సృష్టికర్త, లోక నిర్మాణకుడు. ఆయనకు భేదం లేదు. కులాలకు మతాలకు సంబంధించింది కాదు క్రైస్తవ్యం. నా ప్రియ దేవుని పిల్లలు, కాకపోతే కాస్త ఖచ్చితమైంది క్రైస్తవ్యం, కాస్త నిష్ఠతో కూడింది క్రైస్తవ్యం. ఆ నిష్ఠే జనాలకు నచ్చట్లేదు. అందుకని క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అక్రమ సంపాదన వద్దనింది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతారు. అన్యాయం వద్దనింది క్రైస్తవ్యం, అందుకే వెళ్ళిపోతారు. వ్యభిచారం వద్దనింది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతారు. దొంగతనాలు వద్దనింది క్రైస్తవ్యం, మత్తు పదార్థాలు సేవించొద్దన్నది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతారు. క్షమించమన్నది క్రైస్తవ్యం, యథార్థంగా ఉండమన్నది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతున్నారు. అది చేయటం నచ్చట్లేదు. పెళ్లికి ముందు సెక్స్ వద్దన్నది క్రైస్తవ్యం. జారత్వం అన్నిటికంటే పెద్ద పాపం. జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హాని చేస్తున్నాడు. దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అది పరిశుద్ధాత్మక నిలయం. దేహంతో దేవుణ్ణి మహింపరచాలా. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడు పాడైపోతాడని చెప్పింది క్రైస్తవ్యం. అది నచ్చట్లేదు జనాలకి, అందుకని వెళ్ళిపోతున్నారు. నచ్చకపోయినా పర్వాలేదు, ఒకరోజు నచ్చుతుంది. నేను ఇట్లాగే ఒక అబ్బాయికి వాక్యం చెప్పాను. వాడు చాలా అందగాడు, చాలా తెలివిగల్లాడు, చాలా మంచోడు. అర్ధరాత్రి ఎవరికైనా ఆపదొచ్చినా కూడా, అమ్మా నాన్న అడ్డు పెట్టినా కూడా, తలుపులు వేసినా కూడా గేట్లు దూకి బయటకు వచ్చి చేస్తాడు సహాయం. అట్లాంటి వాడు జారత్వంలో పడిపోయినాడు. నేను చెప్పాను వద్దు వద్దు వద్దని, కానీ చాలా పెద్ద రోగమే వచ్చేసింది. మనశ్శాంతిని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, అమ్మా నాన్నలకు దుఃఖకరంగా మారాడు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య నాకు ఫోన్ చేశాడు. నేను రక్షణ పొందాలనుకుంటున్నా, మారు మనసు పొందాలనుకుంటున్నా, నేను దేవుని ప్రేమను తెలుసుకుంది నీ దగ్గరే,
నువ్వెన్నో చెప్పావు నీ దగ్గర ఉన్నప్పుడు, నేను వినలేదు. ఇప్పుడు నా జీవితం అంతా పాడైపోయింది, ఏమవుతులే అనుకున్నా. తిరిగి చూసుకుంటే అంతా పోగొట్టుకున్నా. ఇప్పుడు నేను బాప్తిస్మానికి సిద్ధపడుతున్నా. నన్ను చేర్చుకుంటావా? మళ్ళా నన్ను ప్రేమిస్తావా? మరలా నన్ను దేవుడి దగ్గరికి నడిపిస్తావా? నేను చెప్పాను, ఏమిరా, అందం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అందరి ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు, అప్పుడంతా పాడు చేసుకొని ఇప్పుడు ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తానంటావేమిరా? అప్పుడే వద్దని చెప్పాను కదరా, పోవద్దని. అప్పుడు వింటేనా? అప్పుడు వినలేదు. కానీ ఇప్పుడు లోకంలో ఏది నమ్మదగింది కాదు, ఎవరు నమ్మదగింది వారు కాదనిపిస్తోంది. నేను ఎంచుకున్నవన్నీ నన్ను నాశనం చేసినాయి. ఇప్పుడు నాకు మనశ్శాంతి లేదు. నేను ప్రభు దగ్గరికి వస్తా, నా కోసం ప్రార్థన చేయి. అప్పుడు అన్న అన్న అనేవాడు, ఇప్పుడు డాడీ అంటున్నాడు. ఏమిట్రా ఇప్పుడు డాడీ అంటున్నావు అన్నాను నేను. నా క్షేమాన్ని కోరుకొని నా జీవితాన్ని బాగు చేయడానికి చాలాసార్లు కన్నీటితో ప్రాధేయపడ్డా. నేను వినలేదప్పుడు. అప్పుడు అన్నీ బాగున్నాయి అనుకున్నాను, ఇప్పుడు సర్వం కోల్పోయాను. పోనీలే బాబు, ఇప్పటికైనా మంచి నిర్ణయం చేశావు దేవుని దగ్గరికి రావటానికి. నలిగిపోయిన దాన్ని దృఢపరిచేవాడు దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు దేవుడు. మనుషులు, తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలు అందరూ చిత్కరించుకొని వాడు దేవుడు. హక్కును చేర్చుకునేది దేవుడు, క్షమించేది దేవుడు, రక్షించేది దేవుడు. మానవ జీవితాలలో ఎండిపోయిన వాటిని మరలా తిరిగి జీవింపచేసేది దేవుడు. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుని దగ్గరికి వస్తే శూన్యంలో సృష్టిని చేయటం ఆయనకున్న గొప్ప విద్య, ఆయనకున్న సర్వశక్తి. చీకటిలో వెలుకలుగు చేసి మరణంలో జీవాన్నిచ్చి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎక్కడ అవమానం కలిగిందో అక్కడే తిరిగి పూదండనిస్తాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపిస్తాడు. ఎక్కడ చీచత్తు అని ఊపించుకున్నావో అక్కడ రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. నా జీవితంలో ఇచ్చాడు. అందుకే నేను దేవుణ్ణి ప్రకటిస్తున్నాను. ఆయనను రుచి చూచి తెలుసుకున్న వారెవరూ ఆయనకు దూరంగా వెళ్ళిపోలేరు. ఓసారి 70 మంది ప్రభువు దగ్గరికి వచ్చారట. ఆయనకు 70 మంది శిష్యులు ఉండేవారు మొత్తం కదా. అప్పుడు కొంతమంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒక 58 మంది దాకా. అప్పుడు దేవుడు పేతురుని పిలిచి అన్నాడు, పేతురు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు 12 మందిలో ప్రధానుడైన పేతురు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, జీవపు ఊటలా గల మాటలు కలిగిన నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోగలం? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పొయ్యి ఎట్ట బతుకుతాను? నేను పోను. అవసరమైతే నీ కొరకు చచ్చిపోతాను, కానీ నేను నిన్ను వదిలిపెట్టి పోలేను. నీ ప్రేమను అర్థం చేసుకున్నాను, నీ శక్తిని అర్థం చేసుకున్నాను, నీ కనికరాన్ని, నీ కృపను, నీ శిలువ త్యాగాన్ని నేను అర్థం చేసుకున్నాను. నీవెవరో దేవుడు నాకు బయలుపరిచాడు. నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, దేవుని యొక్క అభిషక్తుడవు. నీవు మా కొరకు పంపబడ్డావు, మా విమోచన కొరకు పంపబడ్డావు. మరణాన్ని జయించి లెగుస్తావు. మాకు కూడా మరణం తర్వాత నిత్య జీవాన్ని ఇస్తావు. ఈ లోకంలో ఇమ్మానుయేలుగా మాకు తోడుండి నడిపిస్తావు. ఉన్నయన్నీ నీ వల్లనే కలిగినాయి, నీవు లేకుండా ఏమీ కలగలేదు. నువ్వు లేకుండా నేను ఎక్కడికి పోతాను? నేను ఎక్కడికి పోను అన్నాడు. పోలేదు. ఆయన లాంటి మరణం అనుభవించాల్సి వస్తే ఆయన అలాంటి మరణం అనుభవించడానికి నేను అర్హుడని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువేయమని చెప్పి సిలువ వేయించుకొని సిలువ మరణం పొంది హతసాక్షి అయిన వాడు పేతురు. దేవుని ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దేవునికి దూరం అయిపోరు. గట్టు మీద ఉన్నవారు, అయ్యగారు చెప్పినట్లు, సాంబయ్య గారు గట్టు మీద ఉన్నట్టు ఉంటే, సత్యం తెలియకపోతే, వాస్తవం ఏంటో అర్థం చేసుకోకపోతే, అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే ఎవడు దేవునిలో నిలవబడలేడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఏదో స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఇళ్ళ కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, పరీక్షల్లో మార్కుల కోసం నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు దేవునిలో స్థిరముగా నిలవబడలేవు. అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించినాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో ఒకసారి ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. మీకు చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా టైం చాలా అయిపోయింది. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి నేను ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా వెళ్ళిపోతున్నా. కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ, యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసి తిని. దేవుడు మనల్ని సృష్టించిందే ఎందుకో చెబుతూ ఉన్నాడు. మరొకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. సమస్త లోక మానవులందరినీ దేవుడు ఎందుకు కలుగచేసి ఆకాశమును, భూమిని, అందరి సమస్తంలో ఆ సమస్తాన్ని అనుగ్రహించి మనల్ని బ్రతకమన్నాడు అని అంటే, ఇవన్నీ ఉపయోగించుకుంటూ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని
నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా, గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? సృష్టి ఆరంభం నుంచి ఏం జరిగిందో దేవుడి గ్రంథంలో రాశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో రాశాడు, ఇక తర్వాత ఏమి జరగబోతుందో కూడా రాసినాడు. ఇంత మంచి వాక్యాలు ఎవరు మనతో చెబుతారు? ఇంత మంచి మాటలు ఎవరు చెబుతారు? మానవ స్వభావం గురించి, రక్షణ మార్గం గురించి, మరణం గురించి, తీర్పు గురించి, పునరుద్ధానం గురించి, నిత్య జీవం గురించి ఈయన చెప్పినట్లు ఎవరు చెప్పగలరు? సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు నేను చెప్పే సంగతులు మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఆయన చెప్పేదంతా పరిశుద్ధం, ఆయన చెప్పేదంతా నీతి, ఆయన చెప్పేదంతా యథార్థత, ఆయన చెప్పేయన్నీ వింటే జీవం కలుగుతుంది. కనుక సమస్త మానవులు, సర్వజనులు గుంపు కూడి వచ్చి దేవుని మాటలు వినాలి. ఇవి మాకు అవసరం లేదులే, ఎంతకంటే గొప్పవి మాకున్నాయిలే అని అనుకోకూడదు. ఆయనతో సాటి అయిన వారు లేరు, ఆ వాక్యానికి సమానమైనదే లేదు. ఆయన మార్గములన్నీ చక్కనివి, జీవం గలవి, నీతి గలవి. ఆయన మార్గములో నడుచుకుంటేనే నిత్య జీవం దొరుకుతుంది. ఈ లోకంలో, పరలోకంలో దైవభక్తిని సాధకం చేసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దైవభక్తిని సాధకం చేసుకో. ఈ లోకమైన సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఈ జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో అది అన్ని విషయాలలో ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాట సర్వము కూడాను నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఎట్ట తిరిగినా ఎక్కడ తిరిగినా మరలా తిరిగి అమ్మ నాన్న ఇంటికే చేరాల్సి వచ్చినట్టు, ఏ ఫ్రెండ్స్తో పోయినా, ఏ బైక్ మీద పోయినా, ఎన్ని గంటలు తిరిగినా సాయంత్రానికి ఇంటికి వచ్చి తలదాల్చుకోవాల్సి వచ్చినట్టు మనుషులు వారి తెలివితేటలతో, అధికారాలతో ఎంత దూరం పోయినా, వారి అన్వేషణలో ఎంత దూరం పోయినా ప్రతి మానవుడు తిరిగి దేవుని దగ్గరికి చేరవలసిందే. అయితే దేవుని దగ్గరికి తీర్పులో దోషిగా నిలబడటానికి కాకుండా దేవుని ప్రేమను, బహుమానాలను అనుభవించడానికి దేవుని దగ్గరికి వస్తే బాగుంటుంది. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఈ విషయాలు గ్రహించని వాడు ఎవడైనా సరే గుడ్డివాడే, ఈ విషయాలు వింటూ అర్థం చేసుకున్నాడు ఎవడైనా చెవిటివాడి. అందుకని కన్నులుండి అందులైన వారు, చెవులుండి బదురులైన వారిని తీసుకొని రండి. నా మహిమ కొరకు నేను వారిని పుట్టించా, నేను వారిని కలుగజేశా, నేనే వారిని సృష్టించా. అమ్మ కడుపులో మనం ఉంటే అమ్మకు 2 నెలల దాకా తెలియదండి మనం ఉన్నామన్న సంగతే. కళ్ళు తిరుగుతా, తలనొప్పి వస్తా, కడుపు అంతా తిప్పేస్తా, జ్వరంగా ఉండి, నీరసంగా ఉండి, వాంతులు వచ్చేస్తుంటే ఏందో నాకు బాగలేదు, ఎప్పట్లాగా లేదని పోతే చేయబట్టుకొని పలుసు పట్టుకొని చూసి నువ్వు తల్లివయ్యావంటే తప్ప ఆమెకు తెలియలే మనం కడుపులో ఉన్నామన్న సంగతి. ఏమండి తల్లులందరూ ఇక్కడ ఉన్నారుగా? అప్పుడే ఎన్ని నెలలు వాళ్ళు చెబుతారు, డాక్టర్లు చూసి స్కాన్ చేసి 2 నెలలు. అప్పుడు దాకా నీకు అర్థం కాలా? అవలా నీకే తెలియదు నీ గర్భంలో బిడ్డున్న సంగతి, మన అమ్మకే తెలియదు మనం గర్భంలో ఉన్నాం మన సంగతి. కానీ ప్రభువు చెప్పాడు, నియమించబడిన దినముల్లో ఒకటి కూడా కాకముందే నీ దినములన్నీ నా గ్రంథంలో లిఖితములైపోయినాయి. నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపించా, నీ అవయవాలన్నీ లెక్కబెట్టా, అంతరింద్రియాలు కలుగజేశా, నీ వెంట్రుకలన్నీ నేను లెక్కబెట్టా. నీవు నా సొత్తు, నా సొత్తు అయినాకే మీ అమ్మా నాన్నకు నువ్వు సొత్తు. యు ఆర్ మైన్, ఐ ఆమ్ యువర్స్. నేను నిన్ను తల్లిదండ్రులకు ఇచ్చా. నీ అవయవం, అందం, ఆరోగ్యం, తెలివితేటలు, ఈ జీవం, ఈ ఊపిరి, ఈ ప్రాణం అంతా నాది. ఎందుకు ఇచ్చానో తెలుసా? నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు తెస్తావని. నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్నట్టుగా అంటుంటారండి. ఉన్నారా? సెల్ ఫోన్కి అంటుకుపోయినారు చాలామంది, సినిమాలకు అంటుకుపోయేవారు కొందరు, స్నేహితులకు అంటుకుపోయేవారు కొందరు, మత్తు పదార్థాలకు అంటుకునేవారు కొందరు, రాజకీయాలకు అంటుకునేవారు కొందరు, వ్యాపారాలకు అంటుకునేవారు కొందరు, ఆస్తిపాస్తులు సంపాదనకు అంటుకునేవారు కొందరే ఆల్ ద టైం ఎంజాయ్, తినటం, తాగటం, సుఖించటం, దానికి అంటుకుపోయేవారు కొందరు. వద్దని నేను అనలే. వీటన్నిటికంటే ముందు దేవునికి అంటుకట్టబడాలి. రాజకీయం వద్దా? అవసరమే. డబ్బొద్దా? అవసరమే. వ్యాపారం వద్దా? చదువు వద్దా? సంపాదన వద్దా? అవసరమే. మరి స్నేహితులు, బంధువులు వద్దా? అవసరమే. ప్రియ దేవుని పిల్లరా, నీవు దేవుని సొత్తు. అయితే నువ్వేం చేయాలి? నరుని నడుమునకు నడికట్టు అంటుకున్నట్టుగా అంటుకోవాలి. ఒంటి మీద చాలా బట్టలు ఉంటాయి, కానీ నడికట్టు అంటుకున్నంత గట్టిగా, మొలతాడు అనుకోండి, జస్ట్ మొలతాడున్నంత గట్టిగా దేహానికి ఏ వస్త్రమైన అంటుకుంటుందా? లేదు. ఇప్పుడు మొలతాడు పాత అయిపోయింది. నలతాడు పాత అయిపోయి అందరూ బెల్టులు పెట్టుకుంటున్నారు. బెల్ట్ కూడా గట్టిగా పెట్టుకుంటారు, ప్యాంట్ జారిపోకుండా కదా. నడికట్టు నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నువ్వు దేవునికి అంటుండాలి. నువ్వు దేవుని సృష్టి, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. దేవుడు రమ్మని పిలిస్తే మరలా మట్టి అయిపోతావు.
అవకాశం లేదు. వాడెవడో మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడట. 55 సంవత్సరాలకే పుట్టుక్కుమన్నాడు. అందరున్న 50 మంది ఉన్నారట అవయవాలు దానం చేయటానికి, 50 మంది ఉన్నారట. కానీ పాపం హార్ట్ అటాక్ వచ్చి 5 నిమిషాల్లో చచ్చిపోతే 200 మంది డాక్టర్లున్నా, 50 మంది అవయవాలు దానం చేసేవారున్నా, ఈడు అడుస్తున్నాడే ముందు కూర్చొని. అవయవ దానం చేసేవారు 50 మంది ఉన్నా, చూసే డాక్టర్లు 200 మంది ఉన్నా, ఇంటి నిండా కోట్ల రూపాయల డబ్బున్నా, ప్రపంచమంతా దేవుళ్లాగా ఆరాధించే అభిమానులున్నా, 5 నిమిషాల్లో గుండెపోటు వస్తే పోయాడు. అంచనా మాత్రం 150 సంవత్సరాలు బ్రతుకుదామని. దేవుని సెలవు లేకుండా ముద్ద తిని కూడా ఎవడు సంతోషంగా ఉండలేడు. ఆయన సెలవు లేకుండా ఆహారం తిని సంతోషంగా ఉండగలిగిన వాడు ఎవడు ఈ భూమి మీద అన్నాడు దేవుడు. కాబట్టి అతిశయాలొద్దు, ఆడంబరాలొద్దు, డంబాలొద్దు. ఉన్న వాటిని బట్టి కళ్ళు నెత్తికెక్కాల్సిన అవసరం లేదు. నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్నట్టుగా మనం దేవునికి అంటుండాలి. అంతేగాని సెల్ ఫోన్లకు కాదు, తాగుబోతు స్నేహితులకు కాదు, వ్యభిచారానికి ప్రేరేపించే వ్యక్తులతో కాదు, సమయాన్ని వ్యర్థం చేసి ఊరక తిండి 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 అని తింటం తాగటం సుఖించడమే చేసే స్నేహితులకు కాదు కలిసి ఉండాలి. నేను చెప్పినవి ఇవన్నీ మనకు అవసరమే, కానీ అది కొద్ది పాలల్లోనే అవసరం. మనం దేవునితో కలిసి ఉండటం అవసరం, దేవుని సంఘంతో కలిసి ఉండటం అవసరం. శరీరంలో బలమైన భాగం నడుము. ఆ నడుమును బలపరిచేదే నడికట్టు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో ఇర్మియాను దేవుడు పిలిచి ఏమన్నాడనంటే, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టును తెచ్చుకొని నీ నడుమునకు కట్టుకో అన్నాడు. చెప్పింది చేయటమే కదా ప్రవక్తల ఉద్దేశం. వెళ్ళిపోయారు, నడుముకట్టు తెచ్చుకున్నాడు, నడుమునకు కట్టుకున్నాడు. 4 రోజులు ఉన్న తర్వాత మరలా కనపడ్డాడట. నీ నడుమునకు కట్టిన నడికట్టును తీసి యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళిపోయి దాని బండల మాటున దాన్ని మట్టి తీసి మట్టిలో పాతి పెట్టిరా అన్నాడట. చెప్పింది చేయటమే కదా, ఎందుకు ఏమిటని అడిగేదేంలే. అందుకని ఆయన వెళ్ళిపోయాడు. యూఫ్రటీస్ నది వద్దున అందమైన పచ్చికలో చక్కని భద్రమైన బండలుంటే ఆ బండల మధ్యలో గుంట తీసి దేవుడు చెప్పినట్టు ఈ నడికట్టును అక్కడ పెట్టి అవిసెనార నడికట్టుని మట్టి పోసి పూడ్చి భద్రం చేసి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మరలా దేవుడు కనపడ్డాడు. వెళ్ళి యూఫ్రటీస్ నది ఒడ్డున పచ్చని మైదానంలో రాతి బండల మధ్యలో భద్రంగా మట్టిలో దాచిపెట్టిన అది ఉందే ఆ అవిసెనార నడికట్టు, దాన్ని బయటికి తీసి చూడు అన్నాడు. తీస్తే పిగిలిపోయింది, దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఎందుకు ఇవన్నీ చెప్పావు, ఇంకుందా ఇంకేమన్నా చెప్పాలా? అయిపోయింది పాఠం. ఇప్పుడు సారాంశం చెప్తా విను. ఇశ్రాయేలీలు అట్లా అయిపోయారు, యూదులు అలా అయిపోయారు. నరుని నడుమునకు నడికట్టుంటే అది బలంగా ఉంటుంది, శరీరం కూడా బలంగా ఉంటుంది. అంతేగాని తీసుకెళ్ళేది పెద్ద యూఫ్రటీస్ నది అందంగా ఉంది, బండల మధ్యలో భద్రత ఉందని మట్టిలో పెట్టావంటే చివికిపోయి చీకిపోయి దేనికి పనికి రాకుండా మట్టిలో కలిసిపోతుంది. మీరు కూడా నాకు దూరమైతే అట్లయిపోతారు. అందాన్ని ఆధారం చేసుకున్నావా, అధికారాన్ని ఆధారం చేసుకున్నావా, డబ్బును ఆధారం చేసుకున్నావా, పలుకుబడిని ఆధారం చేసుకున్నావా, మనుషుల అపవిత్ర ప్రేమలను ఆధారం చేసుకున్నావా, తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చే మత్తు పదార్థాలను ఆధారం చేసుకున్నావా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్ని ఆధారం చేసుకున్నావా? జాగ్రత్త. మట్టి మట్టి ఈ లోకం, దాని ఆశలకు గుర్తు. ఆ మట్టిలోని విలువైన అవిసెనార వస్త్రం లాంటి లెనిన్ క్లాత్ అంటేనే అవిసెనారని ఇంగ్లీష్లో లెనిన్ క్లాత్ అంటారు. లెనిన్ క్లాత్ చాలా విలువైంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆ లెనిన్ క్లాత్ నడుముకుండాలి, మట్టిలో కాదు పెట్టాలి. నీవు కూడా ఈ లోకం, దాని ఆశలు, యవనము, దాని ఇచ్చలలో ఉండకూడదు. నిన్ను చివికిపోయి కుళ్ళిపోయి చీకిపోయి దేనికి పనికి రాకుండా బలహీనపరిచే మత్తు పదార్థాలు కానీ, ఈ లోకాశలు కానీ, యవనేచ్ఛలు కానీ, విపరీతమైన తిండి కానీ, లోకాశలు కానీ, సినిమా యాక్టర్ల మోసులు కానీ మనకు పనికిరాదు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడిని ప్రేమించాలి. నీ పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నా కళ్ళ ముందు నేను 16 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాను. 17 సంవత్సరాలకు సేవ చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు 48 సంవత్సరాలు, గత 32 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మాట విని దేవుని దగ్గరికి వచ్చిన వారు అద్భుతంగా దీవించబడ్డారు, మాట వినకుండా వెళ్ళిపోయిన వారు నశించిపోయారు. ఓ సంగతి మీకు చెప్పాలంటే, భూపాలపల్లి వెళ్ళాను. భూపాలపల్లిలో ఒక అబ్బాయి చాలా చక్కగా హిప్పీ అంతా పెంచుకొని, వాడు ఒక్కడేనంట కొడుకు. వాళ్ళ నాన్న సింగరేన్ మైన్స్లో పెద్ద ఆఫీసరు. అడిగితే బైకులు మార్చేస్తాడు, కార్లు మార్చేస్తాడంటే వాడంతే వారం రోజుల్లో మార్చేస్తాడు అన్నీ. ఒక్కడే కొడుకు. ఆడిందే ఆట, పాడిందే పాట. మంచి వాయిద్యకారుడు, బాగా తబలా కొట్టాడు. వాడి పక్కన ఇంకొకటి ఉన్నాడు, ఆడు కూడా తబలా వాయించాడు. ఇద్దరు అయిపోయిన తర్వాత వాక్యం మొదలు పెట్టగానే సర్రన బయటికి వెళ్ళిపోయినాడు. చర్చి చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? చర్చిలో ఒకడు కూర్చున్నాడు. వాడిని రమ్మని పొద్దాకలు ఫోన్ చేస్తాడు. ఈడు ఫోన్ పొద్దాకలు రింగ్ అవుతుంది. నాకు కోపం వచ్చింది. నేను చిన్నపిల్లలు మాట్లాడిన ఊరుకోనని మీకు ఇప్పుడు అర్థమైపోయిందిగా.
నాకు కోపం వచ్చేయి, మనిషివా కాదా, ఇక్కడ వాక్యం చదువుతుంటే నువ్వు పెద్ద కలెక్టర్వా, ఎందుకని నీకు ఫోను స్విచ్ ఆఫ్ చేసి జోబులో పెట్టుకా అన్నాను. కానీ లోపల కొంచెం భయంగానే ఉంది. వీడు ఇంతమందిలో తిరగబడతాడేమో, పాస్టర్ తిడితే ఓకే, ఏదో ఒక పూట ప్రసంగం చేయడానికి పోయినాడు, అంత డిమాండ్గా తిడితే కోపం వచ్చింది కదా కుర్రాళ్ళకి, తిరగబడతాడేమో అనుకున్నాను నేను. వాడు తిరగబడలేదు, మంచోడేలే అనుకున్నా. ఇంకొక ప్రతిస్పందన నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అదేమిటంటే ఇసురుగా లెగిసి బయటకు వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే ఎదురుగా మెయిన్ డోర్ ఉంది, ఇటు ఒక డోర్ ఆడవాళ్ళకి, ఇటు ఒక డోర్ మగవాళ్ళకి ఉంది, ఇటు ఆల్టర్ ఉంది. ఈ ఆల్టర్ దగ్గర నేను నిలవబడ్డాను, వాడు అక్కడే ఆ డోర్ దగ్గర కూర్చున్నాడు. ఇంతమంది ముందు నన్ను ఇట్లా అంటాడా, వచ్చినాడు వాక్యం చెప్పుకొని పోక అనుకుని తిరగబడతాడేమో అంటే తిరగబడలేదు, వెళ్ళిపోతాడా అనుకున్నా, వెళ్ళిపోలా. వెంటనే సెల్ తీసి స్విచ్ ఆఫ్ చేసి జోబులో పెట్టుకున్నాడు. వాక్యం అంతా అయిపోయింది, 2:30 అయిపోయింది. మధ్యాహ్నం భోజనం పెట్టారు యూత్ రిట్రీట్లో. 3:30కి వెళ్ళా మరలా లోపలికి రావాలని చెప్పాము. నేను బయట పోర్టుకో ఉంటే చైర్ వేసుకొని కూర్చున్నాను అక్కడ నెక్స్ట్ సెషన్ కోసం, లాస్ట్ సెషన్ కోసం. వాడు ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పరిగెత్తున వచ్చి అక్కడ భూపాలపల్లిలో భూగోళం అనే ఒక లోకల్ పేపర్ ప్రింట్ అవుతుంది, అది 3 గంటలకల్లా ప్రింట్ అవుతుందట. ఆ ప్రింట్ పేపర్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి గడగడ వణుకుతా ఏడుస్తున్నాడు. చూడండి అన్న, చూడండి అన్న, చూడండి అన్న. ఏమి రా అన్నాను. ఇందాక తబలా కొట్టి ఇద్దరు బయటకు వెళ్ళిపోయి నన్ను పిలిచారే, నన్ను మీరు తిట్టారే, అప్పుడు ఫోన్ చేసింది వాడే, రమ్మన్నాడు. నేను రాకుండా స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాను. నేను రావట్లేదని వాళ్ళిద్దరే వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న స్విఫ్ట్ డిజైర్ కార్ తీస్తే ఆ కారులో షికార్కి వెళ్దామని రైడింగ్కి వెళ్తూ ఉంటే ఈ కోల్ మైన్స్ బొగ్గును తీసుకువెళ్ళే పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి కదా, ఆ 4 క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళు ఇలా వెళ్తుంటే అటునుంచి ఒకటి గుద్దేసేసిందంట. గుద్దితే లోపల ఉన్న ఇంజన్ కూడా ఊడిపోయి బయటికి పడిపోయిందండి. వీళ్ళు నుజ్జైపోయినారు ఇద్దరు పిల్లలు. ఆ ఇంట్లో ఒకడు, ఈ ఇంట్లో ఒకడట. ఈ వెనక ఉన్న అది ఉంటుంది కదా సెడాన్కి సంబంధించింది, అది ఆ రేక్ ఎగిలిపోయి వెనకొస్తున్న ఆటో వాళ్ళకి తగిలితే ఆ బైక్ మీద వచ్చే వాళ్ళకి ఆ ఇద్దరు చచ్చిపోయారు, ఈ ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళకన్నా ఊరక తల్ల పగిలినాయి. వీళ్ళకు నుజ్జే, ఎవడికంటే ఎవడికి అర్థం కాకుండా ఉంది. తీసుకొచ్చి ఆ ఇంటి ముందు ఒక శవం, ఈ ఇంటి ముందు ఒక శవం పెట్టారట. ఇది భూగోళం పత్రికలో ప్రింట్ చేశారు, లోకల్ పేపర్ కనుక. వాడు పట్టుకొని వచ్చి, అన్న నువ్వు కనుక తిట్టకపోయి ఉంటే, నేను కనుక బయటికి వెళ్ళి ఉంటే నాది కూడా 3వ శవం అయ్యేది. 3 ఇళ్లలో ఒక్కొక్క కొడుకులమే. నేను నిలబడ్డానంటే మీరు తిట్టబట్టి చాలా థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను తిట్టబట్టి కాదురా, నువ్వు కూర్చోబట్టి. నేను తిట్టబట్టి కాదు నాయన, నువ్వు కూర్చోబట్టిరా. నువ్వే ముఖం మార్చుకొని నా మీద తిరగబడ్డా. ఏంటంటే ఇది నాకు చెప్పేది అని సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయినా ఆ శవాల్లో నువ్వు ఒక శవాన్ని అయి ఉండేవాడివిరా. ఒరేయ్, నువ్వు తగ్గించుకొని నా మాట విని దైవజనుడికి లోబడి దేవుని సన్నిధిని ప్రేమించి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీకున్న 2 ఆప్షన్లలో బయటికి పోకుండా కూర్చున్నావే, అదిరా నిన్ను బతికించింది, అదిరా నిన్ను బతికించింది. అమ్మోళ్ళ మాట వినరా. వయసు ఉందనో, బైకులు ఉన్నాయనో ఇష్టం వచ్చినట్టు తిరగబాకరా. జీవితం పాడైపోద్ది బాబు. పచ్చగా బతకాలా, 10 మందిని బతికించాలి బాబు. నువ్వు బలంగా ఉండాలి, ఇతరులను బలపరచాలి బాబు. ఈరోజు చాలామంది తాము బలహీనులై ఇతరులను బలపరుస్తున్నారు. కొందరు మానసికంగా బలహీనులు, కొందరు ఆరోగ్యపరంగా బలహీనులు, కొందరు చదువుల్లో బలహీనులు, కొందరు వారి అలవాట్లలో బలహీనులు. ఏ బలహీనత నీకుంది, ఏ బలహీనత నీకుందో నాకు తెలియదు. అది ఆత్మీయమైనదా, శారీరకమైనదా, మానసికమైనదా నాకు తెలియదు. ఎన్ని బలహీనతలు నీకున్నాయో. అమ్మా నాన్నని ఎదిరించే బలహీనతలో ఉన్నావా? దేహాన్ని చెరుపుకునే మత్తు పదార్థాల బలహీనతలో యవనస్తులు ఉన్నారా? కోపం అనే బలహీనతలో ఉన్నావా? ద్వేషిస్తున్నావా? ఇతరులది ఆశిస్తున్నావా? గర్వంతో ఉన్నావా? అవిధేయతతో ఉన్నావా? ఏది నీకు బలహీనత? భక్తి చేయాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఈ బలహీనతల వలన మనం భక్తి చేయలేము. ఆ బలహీనతలే మనల్ని పాడు చేస్తాయి. నువ్వు బలంగా ఉండాలి, నువ్వు అందరినీ బలపరచాలి. పేతురుతో ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు బలపడి నీ సహోదరులను బలపరచు. నువ్వు నడికట్టులాగా ఉండాలి, మట్టిలో పడేయకూడదు, లోకాశలలో పడిపోకూడదు, ధనాపేక్షలో పడిపోకూడదు, మనుషుల మెప్పులో పడిపోకూడదు. నీ ఆత్మను ఎవరు రక్షిస్తారు? ఆత్మల రక్షకుడు దేవుడే, శరీర నిర్మాణకుడు దేవుడే, చెయ్యి పట్టి నడిపించేవాడు దేవుడే, నిత్య జీవానికి చేర్చేది దేవుడే, మరణము నుంచి తప్పించేది దేవుడే. యవన పిల్లలారా, మీ కొరకే ప్రత్యేకంగా పెట్టారు. ఇందాక మన గురప్ప గారు అన్నట్టు యవనస్తుల కంటే పెద్దలే ఎక్కువ ఉన్నారు. అయినా దేవునికి పిల్లలు, యవనులు, పెద్దలు అందరూ కావాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. మీకున్న ఆసక్తి అమోఘం. 12 గంటలు ఇక్కడ కూర్చోవటం, 12 గంటలు ఇక్కడ కూర్చోవటం
ఒక్క గంట లేదా ఒక 45 నిమిషాలు కూర్చోటానికి కష్టమైపోతే కింద కూర్చొని పెద్దోళ్ళు కూడా ఇంతసేపు దేవుని ఆరాధించి దేవుని మాటలు వింటున్నారు అని అంటే మీరు చాలా భాగ్యవంతులు. మీరందరూ బలంగా ఉండాలి, మీరు ఇతరులను బలపరచాలి. నడికట్టున్నాడు నరుముకుండాలి, కానీ అది యూఫ్రటీస్ నది ఒడ్డున ఉండకూడదు. మేబీ యూఫ్రటీస్ నది ఈ ప్రపంచ నదులన్నిటికల్లా గొప్ప నది అవ్వచ్చు. దాని ఒడ్డున అందచందాలు విరబూయవచ్చు, దాని ఒడ్డున ఉన్న బండల్లో భద్రత ఉండొచ్చు, కానీ నీకు మాత్రం దేవుని సన్నిధిలోనే భద్రత. దేవుని సన్నిధిలోనే భద్రత. దేవుని నడుముకే నువ్వు ఉండాలి. సంఘం దేవుని యొక్క శరీరం. ఆ సంఘంలో నువ్వు ఉండాలి, ఆ సంఘంలో బలంగా ఉండాలి. నిన్ను బలపరిచేది పరిశుద్ధాత్ముడు, నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. యెహోవా నా బలమా అని పాడితే సరిపోదు, ఆ బలాన్ని నువ్వు ధరించుకోవాలి. బలాన్ని ధరించుకొని యుద్ధం చేయాలి. నువ్వు బలంగా ఉండాలి, ఇతరులను బలపరచాలి. నువ్వు బలహీనుడివై ఇతరులను బలపరచకూడదు. నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని, వారి మనసుల్ని నువ్వు బలహీనం చేయకూడదు. నిన్ను నీవు బలపరుచుకో, దేవునికి నమ్మకంగా ఉండు. మనుషులందరూ అలా ఉండాలి, అంతే. అలా ఉంటేనే నీవు ప్రయోజనకరంగా 10 కాలాల పాటు 10 మందికి ఉపయోగపడతావు. అలా లేకపోతే నువ్వు పాడైపోయి అనేకులను పాడు చేస్తావు. చెడు పనులు చేయు వారందరూ చెడిపోతారు. నీతిమంతులు ఖర్జూర మొక్క వలె మొవ్వ వేస్తారు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. చింతనొందరు కాపు మానరు. నా ప్రియ దేవుని పిల్లరా, వృద్ధాప్యంలో కూడా చిగురు పెడతారు. కనుక దేవుణ్ణి అంటుకొని ఉండండి, దేవుణ్ణి అంటుకొని ఉండండి. రష్యా దేశంలో ఒక అమ్మాయి ఇట్లా బహిరంగంగా ప్రార్థన చేసుకునే పరిస్థితులు లేవు. యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సోవియట్ రష్యా, యునైటెడ్ సోవియట్ రష్యాలో ఉన్నప్పుడు అందరూ భూగర్భాలలో చేసుకుంటున్నారంట క్రైస్తవులు. ఎందుకని? వాళ్ళు నాస్తికులు, కమ్యూనిస్టులు కనుక క్రైస్తవ్యాన్ని ఇష్టపడక వారు క్రైస్తవులందరినీ చంపే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది విశ్వాసులు భూగర్భంలో చేస్తున్నారట సీక్రెట్గా. కానీ వాళ్ళు గుర్తించారు, లైట్లు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారా వీరు, ఆ మెల్లగా తీసి సీక్రెట్ డోరు లోపలికి వెళ్ళిపోయి సొరంగాల్లో చేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు గన్నులు పట్టుకొని లోపలికి వచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా వద్దంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నారా? బతకాలనుకుంటే బైబిల్ అక్కడ పెట్టి ఉమ్మూసి ఆ యేసు ప్రభు ఫోటో మీద ఉమ్మూయాలి, బైబిల్ని తొక్కాలి, బయటికి రావాలి, రండి, లేకపోతే పేల్చి పడేసేస్తాం. వాళ్ళు అనుకుంటే చేసేస్తారు కదా. దయాదాక్షిణ్యాలు ఏముంటాయి? అందుకని అందరినీ రమ్మంటే పాపం గబగబా బతుకుంటే బొలుసావు కమ్ముకోవచ్చని మెల్లమెల్లగా వెళ్ళిపోతారు కదా. బలహీనలు ముందు వెళ్ళిపోయారు. కాస్త బలంగా ఉన్న వాళ్ళు నిలబడ్డారు. నిలబడతావు రా, వాళ్ళు కూడా వచ్చేసేసారు. అందరూ వచ్చేసారు. చివరికి సంఘ పెద్ద వచ్చేసాడట, పాస్టర్ కూడా వచ్చేసాడు. ఎందుకని? బతుకుంటే తర్వాత మనం ఇంకొక సొరంగం దూకొని మళ్ళీ ఇంకో ప్రార్థన చేయొచ్చు, ఇంకొంతమంది విశ్వాసులకి చెప్పొచ్చు మనమే పోతే ఎవరు చదువుతారని. పాస్టర్ గారు, మాలాంటి పాస్టర్ గారు కూడా బయటకు వచ్చేసారట. కానీ ఆ పిల్ల మెరిసి అక్కడే నిలబడిందట. అమ్మాయి మీద సినిమా కూడా తీశారు, మీరు చూస్తే చూడొచ్చు. అమ్మాయి అక్కడే నిలబడిందట. ఏమ్మా రావు? నేను రాను అనింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఎక్కువలు పెట్టబాక నాన్న, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్కడే నిలబడ్డారు. పాస్టర్ గారు చెప్తున్నారు, రామ్మా రా. నేను రానండి, నేను ఆ బైబిల్ని తొక్కలేనండి, ఆ యేసు ప్రభు ఫోటో మీద నేను ఉమ్ముగిలేనండి. నా కొరకు ప్రాణం అర్పించిన ప్రభు, నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకున్న ప్రభు, నన్ను శిక్షకు అప్పగించి నరకానికి పంపించకుండా తన ప్రాణాన్ని దారిపోసి మరణాన్ని జయించి తిరిగి లెగిసి పరలోకానికి వెళ్ళి నా కొరకు ఎదురు చూస్తున్న ప్రభువుని నేను బాధ పెట్టలేనండి. ఇప్పుడు చచ్చిపోకపోతే ఇంకెప్పుడైనా చచ్చిపోతాను కదండి. కానీ ఆయన కొరకు చచ్చిపోయే గొప్ప జీవితం నాకు వస్తే నేను ఎందుకు వదులుకుంటానండి? నేను రాను. నా కొరకు మరణించిన ప్రభు కొరకు నేను బ్రతుకుతా. ఆయన సర్వలోక సృష్టికర్త అయ్యుండి ఆయనే మరణిస్తే నేను ఎందుకు వస్తా? వచ్చేం చేయాలా? చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, పిల్లల్ని కనాలన్నా, ఆ తర్వాత ఆయన చచ్చిపోతాగా. చచ్చిపోయినప్పుడు అప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి పోవాలిగా. అప్పటికంటే ఇప్పుడే పోయే అవకాశం వస్తే నేను ఇప్పుడే పోతాను కదా. ఎందుకు మీరు అందరు అట్టెళ్ళిపోయారు? అందరు నాకు చెప్పారు భక్తి చేయండి, ప్రార్థన చేయండి, అదని ఇదని, దేవుడు చచ్చిపోయిన దాకా పరలోకమని. ఇన్ని చెప్పి మీరు ఎందుకు వెళ్ళిపోయినారు? మీరు వెళ్ళిపోతే నేను వస్తానా? నేను రాను. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? పేర్చి పడేస్తాం. చిన్నపిల్లని కూడా కనికరం లేదు. మా సంగతి తెలుసా నీకు? అందరూ గన్నులు పెట్టారట. వచ్చిన పోలీసు వాళ్ళు 10 మంది దాకా. ఆ అమ్మాయి లెక్క చేయలేదు, వచ్చిందట. మెల్లగా అందరూ తొక్కిన మట్టిని గౌన్తో తుడిచిందట. యేసు ప్రభు ఫోటో మీద ఉన్న ఆ ఉమ్మంతటిని ఇలా ఇలా కార్చి ఆ గౌన్ తోటి తుడిచి ఆ కంపు కొడుతున్న ఫోటోని ముద్దు పెట్టుకొని, ఏసయ్యా ఏసయ్యా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాలన్నీ భరించి స్వరూపం సొగసు లేకుండా చీల్చబడి, గుచ్చబడి, పొడవబడి, తన్నబడి నా కోసం చివరి రక్తపు బొట్టు కూడా మిగుల్చుకోకుండా కార్చేసావు కదా ఏసయ్య. నీకోసం నేను బతకాలనుకుంటున్నాను, కానీ బతకనీయట్లేదు ఏసయ్య వీళ్ళు. అందుకే నీ కొరకు చచ్చిపోయిన భాగ్యమే కదా.
నా నిమిత్తం ఎవడైనా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని వాడు సజీవంగా కాపాడుకుంటాడు అన్నావు కదా. నా నిమిత్తం ఎవడైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే వాడు దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటాడు అన్నావు కదా. అందుకే నీకోసం నా ప్రాణాన్ని అయినా పోగొట్టుకోవటానికి నేను ఇష్టపడుతున్నా. నిత్యత్వంలో నన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుతావు కదా, నీ దగ్గరికి వచ్చేస్తాను కదా అని చెప్పి ఆ పిల్ల గట్టిగా రెండింటిని పట్టుకుందట. ఆ దుర్మార్గులైన మనుషులు బాగా కాల్చేసినారు కోపంతో, ఊరి అంటే వీళ్ళందరికీ భయం ఉండాలని. అంటే ఆ పిల్ల బాడీలో నుంచి బుల్లెట్లు దూచుకుపోతుంటే, ముక్కలు ముక్కలుగా శరీరం అయిపోతుంటే ఆ పిల్ల ఒకే మాట చెప్పిందంట, యేసయ్య నువ్వు ప్రేమించినంత ప్రేమించలేకపోతున్నా, కానీ కొంత ప్రేమిస్తున్నా. యేసయ్య నువ్వు చేసినంత త్యాగం నేను చేయలేకపోతున్నా యేసయ్య, కానీ నీ ప్రేమ కోసం నా ప్రాణం పెడుతున్నాను యేసయ్య. నీ కోసం బతకటం కంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు, నీ కొరకు చచ్చిపోవటం కంటే గొప్ప భాగ్యం లేదు. యేసయ్య యుగ యుగాలు నీతో ఉంచుకుంటావు కదా. వీళ్ళందరినీ కూడా కనికరించమని ప్రార్థన చేసి కన్ను మూసిందట. నా ప్రియ దేవుని పిల్లరా, యేసయ్యను ప్రేమించడం అంటే అవకాశాలు ఉన్నంత వరకు వెంబడించటమా? యేసయ్యను ఉపయోగించుకొని ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటన్నిటిని పోగేసుకోవటమా? యేసయ్యను ప్రేమించటం అంటే మన ప్రాణాలను తృణీకరించి ప్రభు కొరకు బ్రతకటం, పరిశుద్ధంగా నీతిగా బ్రతకటం, పచ్చని ఒలివ మొక్కలాగా బ్రతకటం, బ్రతికినంతకాలం ప్రజలకు మేలు చేస్తూ నీతిని చూపిస్తూ నిత్య జీవానికి నడిపించటం బ్రతకటం అంటే అది బ్రతుకు. ఆ బతుకుదాం. అందరం లెగిసి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తండి. ప్రభువా అలా బ్రతికే జీవితం నాకు దయచేయవా, నిత్య జీవం కొరకు బ్రతికే వ్యక్తిగా నన్ను చేయవా. ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? దేవుణ్ణి స్తుతించడం అంటే ఎలాగూ? పాటలతో ఆరాధనతో ప్రభువుని స్తుతించవచ్చును. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పనులు చేస్తూ ఆయన్ను సేవిస్తూ ఆయన స్తుతించవచ్చు. మరొక అద్భుతమైన సంగతి ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినాడు, మనుషుల ఎదుట మీ సత్క్రియలు కనపరచుట వలన పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు దుష్క్రియలు చేస్తూ దుష్టత్వాన్ని అత్తుకొని ఉండి నశించిపోతూ దేవుడిని మహిమపరుస్తావు? ఎవరిని బాగు చేస్తావు? ఎవరిని బలపరుస్తావు? మీ అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, పిల్లలనా, స్నేహితులనా? నువ్వే నాశనం అయిపోయి ఎవరిని బాగు చేద్దామనుకుంటున్నావు? నీవు బలపడి ఇతరులను బలపరచాలి. అవిసనార నడుముకుంటే బలం, అది బలంగా ఉంటుంది, నడుమును బలపరుస్తుంది. సంఘాన్ని బలపరచాలి, సమాజాన్ని బలపరచాలి, ఆత్మలను బలపరచాలి, తల్లిదండ్రులను, నీ కడుపును పుట్టిన వారిని, నీ భాగస్వాములను నువ్వు బలపరచాలి. నువ్వు బలపరచడానికి ఉన్నావు. దేవుడు బలమైన వాడు, దేవుని పోలికలో చేయబడ్డావు. నువ్వు కూడా బలంగా ఉండాలి. నువ్వు బలహీనమైపోతే బహిరంగంగానో అంతరంగంగానో ఈ లోకాశలతో, యవనిచ్చలతో, మత్తు పదార్థాలతో, గర్వంతో, కోపంతో, అసూయతో, అవిధేయతో, అపవిత్రతతో, చెడ్డ స్నేహాలతో, అపవిత్రమైన ప్రేమలతో, కామాభిలాషతో నీ జీవితమే బలహీనమైపోతే ఎవరిని బలపరుస్తావు? సహోదరుడా, సహోదరి, నువ్వు బలంగా ఉండొద్దా? బలమైన దేవుని సాధనంగా నువ్వు ఉండొద్దా? సంఘాలు నీ వలన బలపడొద్దా? విశ్వాసులు నీ వలన బలపడొద్దా? సహోదరులు నీ వలన బలపడొద్దా? అందుకు నువ్వు బలంగా ఉండొద్దా? ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాటిని, నలుగురు వెంబడించే వాటిని మనం వెంబడించకూడదు, కానీ దేవుని వాక్యాన్ని వెంబడించి ఆయన సిలువను ఆశ్రయించి ఆయన వాక్యపు పునాదుల మీద మన జీవితాన్ని కట్టుకొని దైవభక్తిని సాధకం చేసుకుంటే కదా నిత్య జీవంలో ఉంటాం. అందుకు కొన్నిసార్లు మరణించవలసి వచ్చినా మరణించాలి. యేసు మన పాపములన్నిటి కొరకు మరణించినప్పుడు నిత్య జీవం కోసం మనం మరణించకూడదా? మన లాభం కోసం మనం మరణిస్తే అది ఎంత గొప్ప దీవెన. నా ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రేమను వ్యర్థం చేసుకోబాకు, తొక్కివేయబాకు. ఆయన మాటలు, ఆయన సన్నిధి, ఆయన సేవకులు, ఆయన సహవాసం వదిలిపెట్టొద్దు. ఈ లోకంలో ఎక్కడ శాంతి సమాధానం లేదు, సంతోషము సమృద్ధి లేదు. దేవుని దగ్గరికి వస్తేనే ఉంది. అది నీకు కావాలంటే ఎక్కడున్నావు అక్కడ కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ కుడి చేయి పైకెత్తితే నేను నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒకప్పుడు బలహీనుడైన నన్ను దేవుడు బలపరిచినాడు, ఓడిపోయిన నన్ను గెలిపించాడు, చెడిపోయిన నన్ను బాగు చేశాడు, చావు సిద్ధమైన నాకు జీవాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరుని నడుమునకు నడికట్టులాగా ఉన్నాను. కొన్నిసార్లు బలహీనపైన పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడెల్లా దేవుడే బిగించి కట్టాడు నన్ను నడుముకి. ఆయన కృప ద్వారా ఈ రోజుకి ఆయన నడుముకు అంటుకొని ఉన్నాను. నువ్వు కూడా ఉంటావా? నీ యవన జీవితాన్ని పరిశుద్ధంగా, బలంగా, ప్రయోజనకరంగా, ఫలభరితంగా చేసుకోవటానికి ఇష్టపడితే, ఇంకా దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడికి రావచ్చు. ఇక్కడికి రాలేకపోతే నీకు అందుబాటు ఉన్న స్థలానికి ఎక్కడికైనా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సహవాసంలో వాక్యాన్ని వినొచ్చు. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. చివికిపోయిన నీ జీవితాన్ని తిరిగి నూతనపరుస్తాడు, అనేకులను బలపరిచేటట్లు చేస్తాడు. ఈ కృప నీకు కావాలంటే ఉచితంగా ఇచ్చే ఈ కృప విశ్వాసం ద్వారా అంగీకరించు. అందుకు గుర్తుగా నీ కుడి చేయి పైకెత్తు, నేను ప్రార్థన చేస్తా.
నా వైపు కూడా ఏం చూడవసరం లేదు, పక్కన నీ ఫ్రెండ్స్ ఎత్తారా లేదా చూడవసరం లేదు. మేలు పొందడానికి నీకు ఇష్టమైతే నువ్వు మాత్రమే. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఎంతమంది పిల్లలు తమ చేతులు ఎత్తి నీకు చూపిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, చిన్నపిల్లలు కన్నీటితో నిన్ను వేడుకుంటున్నారు. సహాయం చేయండి. బలహీనపడిపోయే పరిస్థితుల్లో ఉండనివ్వద్దు. వారు బలహీనపడి అనేకులను బలహీనం చేయనియొద్దు. వారు బలంగా ఉండి అనేకులను బలపరుచినట్లుగా యూఫ్రటీస్ నది ఒడ్డును కోరుకోకుండా, మట్టిని కోరుకోకుండా, నీ నడుమును కోరుకొని, నీ సంఘాన్ని కోరుకొని, వాక్యాన్ని కోరుకొని, వారి ఆత్మలను రక్షించుకొని, నీ కొరకు ప్రాణాలైనా అర్పించగలిగిన ప్రేమలోనికి వెళ్ళి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన నిన్ను తిరుగు అలాగూ ప్రేమించే కృప రష్యాలో ఉన్న మెర్సీకి ఇచ్చినట్లు మా అందరికీ కూడా దయచేయమని, అలాగూ మేము అనేకులను వెలిగించే కృప దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ.